కర్ణాటకకి సంబంధించి కీలకమైనటువంటి అంటే ఓ రకంగా పరువు పోయిందని అలా డీకే శివకుమారు సిద్ధరామయ్య ఎవరైతే రోడ్ల గురించి మాట్లాడినటువంటి కార్పొరేట్ కంపెనీల వాళ్ళనే టార్గెట్ చేస్తుంటే ఏదైతే కిరణ్ మజుందార్ బయోకాన్ ఎండి మొన్న రైట్ చేస్తే ఇట్లా విదేశాల వాళ్ళు వస్తే పరువు పోతుంది అన్నదానికి గాను అటు సిద్ధరామయ్య ఇటు డీకే శివకుమార్ వ్యంగ్యంగా మాట్లాడితే కావాలంటే రోడ్ల నిర్వహణ అప్పగిస్తాం మేము 50 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నామంటే ఆ ఖర్చు ఎక్కడ పెట్టారో తెలియదు కానీ రోడ్లు నేను నిర్వహించడానికి రెడీ అని ముందుకు వచ్చింది కిరణ్ మజుందార్. ఇప్పుడు షాక్ అవ్వడం కర్ణాటక ప్రభుత్వం పొంతైంది. దాంతో అబ్బెబ్బే మీకు ఏదైనా కావాలంటే నాతోనే మాట్లాడచ్చు, లేకపోతే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను దానికైనా చేయొచ్చు అంటూ దిక్కుమాలిన కబుర్లు చెప్తున్నారు. అక్కడ ట్రాఫిక్ గురించి తెలియదా వీళ్ళకి, లేకపోతే వీళ్ళైతే కాన్వాయ్లో వెళ్ళిపోతారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదనుకుంటున్నారా? మెయిన్ సమస్య బెంగళూరుని ఇప్పుడు చుట్టుముడుతున్నటువంటిది రోడ్లు, గుంతల రోడ్లు, ట్రాఫిక్. అది పరిష్కరించకుండా పారిశ్రామికవేత్తల్ని అవమానిస్తే ఏది నిన్న సిద్ధరామయ్య గనక ఏదైతే నారాయణమూర్తి గురించి మాట్లాడి ఇప్పుడు కిరణ్ మజుందార్ గురించి వీళ్ళు మాట్లాడింది చూస్తుంటే అహంకారం పెరిగింది. అధికారంలో అణకు ఉండాలి, అహంకారం పెరిగింది అన్నది స్పష్టంగా కనబడుతుంది.